తిను. చికెన్ పులుసు చాలా బాగుంది నిషిక. నిజంగా నిషి, నీలో వచ్చిన ఈ మార్పును చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చిచి, ఏం నిషి ఇది? ఈ చట్నీలో సాల్టే లేదు. ఏంటక్క, ఇలాంటిదే మీరు కూడా తింటున్నారా? వాళ్ళ దాంట్లో ఉప్పు కారం అన్నీ ఉన్నాయి యువరాజ్. ఓన్లీ నీకు పెట్టిన చట్నీలో మాత్రమే అవేమీ లేవు. లేవా? ఎందుకు? నీకు ఇంట్లో ఉప్పు కారాలు పెడుతుంటే నీకు బీపీ ఎక్కువయ్యి ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్స్ట్రా చేస్తున్నావు కదా, అందుకే. అవన్నీ కంట్రోల్ చేయాలంటే నువ్వు తినే ఉప్పు కారం తగ్గించాలని ఇలా పెట్టాను. మంచి పని చేశావు నిషి. నువ్వు చేసిన పనికి పనిష్మెంట్ అనుకో యువరాజ్. చూసింది చాలు, తిను. కాచి, నా మాట విని కాచి. వినకుంటే ఏం చేస్తావు? అదేంటి, కాచి రూమ్లో నుంచి అరుపులు వినిపిస్తున్నాయి. చూద్దామక్క. కాచి, నా మాట విని కాచి. కాచి, కాచి, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే నేను ఊరుకొని చెప్తున్నా. ఊరుకోకుండా ఏం చేస్తావు బుజ్జి? ఏం చేస్తావు? ఏమైనా చేస్తాను, కానీ నువ్వు ఇప్పుడు నాకు సమాధానం చెప్పకుండా వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్తాను, వెళ్ళి తీరుతాను. ఏం చేసుకుంటావో చేసుకో. కాచి, నా సహనాన్ని పరీక్షించకు. మర్యాదగా చెప్తున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు చెప్పి వెళ్ళు. ప్లీజ్ బూచి, నా బాధ అర్థం చేసుకో. నేను వెళ్ళొచ్చాక నీకు మొత్తం చెప్తాను. అప్పటి వరకు నన్ను ఏమీ అడగకు. కాచి, నేను మాట్లాడుతుంటే వెళ్ళొద్దని చెప్తే నీకు అర్థం కదా? అన్నయ్య, ఏం చేస్తున్నావు అన్నయ్య? కాచి మీద మీరెందుకు చేసుకోబోయారు? సిస్టర్, ఇది మా ఇద్దరి విషయం. దయచేసి మీరెవరూ ఇన్వాల్వ్ అవ్వకండి. ఒకే ఇంట్లో ఒక కుటుంబంగా ఉంటున్నాం బుజ్జి. సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? నువ్వు చెయ్యెత్తింది నా చెల్లి మీద అని గుర్తుంది కదా? నాకు గుర్తుంది వదినా, కానీ ఈ ఇంట్లో మేం కూడా ఉన్నామని మీకు గుర్తుందా? ఎప్పుడు చూడు మీ గొడవలు, మీ మనస్పర్ధలు, మీరే విడిపోవడాలు, మీరే కలుసుకోవడాలు. యో అల్లుడు, ఏమై ఉండది? ఏటికి ఇట్ట ఎగిరి పడతా ఉండావు? ఏమైందో మీ కూతుర్ని అడగండి. అమ్మా కాచి, ఏమైంది? ఎందుకు ఎప్పుడు లేంది బూచి అలా అరుస్తున్నాడు? ఇది కాచి వరుస. కొన్ని రోజులుగా ఇంట్లో ఉండడం లేదు. ఎప్పుడు బయటికి వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో, ఎందుకు వెళ్తుందో తెలియట్లేదు. అడిగితే ఇలానే సైలెంట్గా నిలబడుతుంది. బయటికి వెళ్ళొద్దని చెప్పి చెప్పి అలసిపోయాను. ఇప్పుడు కూడా ఎక్కడికో బయలుదేరింది. ఎక్కడికి వెళ్తుందో చెప్పమన్నందుకు గొడవ చేస్తుంది. ఏదో పనుండి బయటికి వెళ్తుంది అనుకుంటా. దానికి ఇంత గొడవ చేయాలా బావా? ఒకసారి వెళితే నేను పనేదో ఉందని అనుకునేవాడిని బామర్ది. కానీ ఇన్నిసార్లు అంతంతసేపు వెళితే ఆ పనేంటో నాకు కూడా తెలియాలి కదా. ఎవరితో వెళుతుందో అయినా తెలియాలి కదా. బుచ్చి, 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 బుచ్చి. ఏంటి ఇప్పుడు కాచిని అనుమానిస్తున్నావా? ఇప్పుడు కూడా ఈ విషయం చెప్పకపోతే అన్ని నాతో పంచుకునే కాచి నన్ను మోసం చేస్తుందని అనుకోవడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు మావయ్య. కాచిని అనుమానిస్తే కళ్ళు పోతాయి. బయటికి పోయి నువ్వు ఎన్ని ఏదో పనులు చేసినా కడుపులో పెట్టుకునిందే గాని మాతో ఏనాడు చెప్పుకోలేదు. ఎందుకు? చెప్తే నీ పరువు ఏడపోతుందో, అత్తింట్లో నువ్వు ఏడ చిన్నబుచ్చుకుంటావో అని. ఎప్పుడు లేంది ఇప్పుడు బయటికి వెళ్తుందంటే దానికి ఏదో కారణం ఉంటుంది కదా బావా. అదేంటో చెప్తే నాకు అనుమానించాల్సిన అవసరం ఉండదు కదా కేదార్. నా భార్యని ఇలా అందరిలో నిల్చోబెట్టి బాధ పెట్టాల్సిన అవసరం నాకు కూడా ఉండదు కదా.
ఏం జరుగుతుందో చెప్పడం లేదు. అదే నా బాధ. అన్నయ్య కోపంలో కూడా న్యాయం ఉంది కాచి. అయినా ఏమున్నా అన్నయ్యతో షేర్ చేసుకునే నువ్వు ఈ ఒక్క విషయం ఎందుకు చెప్పట్లేదు? చెప్పడానికి అదేం పెద్ద విషయం కాదు. పెద్ద విషయం కానప్పుడు మరి అన్నయ్యకి చెప్పేయచ్చు కదా. మనిషి కంగారు పడకుండా కొంచెం ప్రశాంతంగా ఉంటాడు. కాచి, మీ ఇద్దరి మధ్యలో గొడవ పెంచేలా దాచుకోవడం ఎందుకు చెప్పు? అసలు ఎక్కడికి వెళ్తున్నావు కాచి? ఎందుకు వెళ్తున్నావు? అది అక్క, మాకు పిల్లలు పుట్టడం లేదు కదా, అందుకే దయామయి మాతాజీ ఆశ్రమంలో రాహుకేతువుల పూజ చేపిస్తున్నాను. పూజనా? ఆశ్రమం రాహుకేతు పూజ. నువ్వు ఆశ్రమానికి ఎందుకు వెళ్ళావు కాచి? అక్కడెందుకు పూజలు చేయించా? ఎన్ని రోజుల నుంచి ఆశ్రమానికి వెళ్తున్నావు? 1 మంత్ నుంచి. పిల్లల కోసం పూజలు చేయడానికి వెళ్తున్నావని బూచికి చెప్పొచ్చు కదా కాచి. ఎందుకు దాచిపెట్టావు? అది అక్క, బూచి పిల్లల కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నేను ఈ పూజ గురించి చెప్పి తను ఆశలు పెంచుకొని ఆ తర్వాత అది జరగకపోతే బాధపడతాడని చెప్పలేదు. యో అల్లుడు, ఆ తుప్పు పట్టిన చెవులతో కాచి ఏం చెప్పుండదో ఏనుండవా? నీకోసం అమ్మి పూజలు చేయించేదానికి పోతా ఉంటే నువ్వు అమ్మిని అనుమానించుకుంటా ఉండావు. సారీ కాచి, నాకు ఈ విషయం తెలియక ఏదేదో మాట్లాడేశా. ఇప్పుడు కూడా పూజకు బయలుదేరావా? అవును. సరే పద, నేనే ఆశ్రమం దగ్గర దింపుతాను. ఇవాల్టి నుంచి ప్రతిరోజు నేనే నిన్ను తీసుకెళ్తాను, తీసుకొస్తాను. పర్లేదు బుచి, ఈ రోజుతో అంతా అయిపోతుంది. నేనే వెళ్తాను. భార్యని అర్థం చేసుకోవడం నేర్చుకోవాలుడు. అబ్బో, ఎవరు ఏం చెప్తా ఉండారో చూడు. కలికాలం. దాత్రి, కాచి యాదమ్మ ఉచ్చులో ఇరుక్కోకముందే మనం కాచిని కాపాడాలి. కాచి ఆల్రెడీ యాదమ్మ బుట్టలో పడిపోయింది కేదార్. కాచి ఆశ్రమానికి వెళ్ళట్లేదు. చేతిలో ఆ బ్యాగ్ చూసావా?